హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిప్ చాట్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్ జావా, హౌ టు క్రియేట్ ప్యాకేజ్, అండ్ థర్డ్ వన్ హౌ టు క్రియేట్ అ క్లాస్, అండ్ ఫోర్త్ వన్ హౌ టు ప్రింట్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు ఎక్లిప్స్ ఐడి ఓపెన్ చేసుకుందాం. మీరు ఏ ఐడిలో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారు అనేది మీ ఇష్టం. నేను ఎక్లిప్స్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్లిప్స్ ఐడిలో జావా ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫైల్లోకి వెళ్దాం. ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది కదా, న్యూ అని దాని మీద మౌస్ పాయింట్ పెడితే ఇక్కడ రైట్లో ఆప్షన్స్ వచ్చాయి. జావా ప్రాజెక్ట్ అని ఉంది. జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని వచ్చింది. మనం అక్కడ ఏదో ఒక నేమ్ ఇద్దాం. నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ 1 అని ఇస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వచ్చు. సో ప్రాజెక్ట్ 1 అని ఇచ్చాము కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫినిష్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూ అని కనిపిస్తుంది కదా, న్యూ అని చూస్తే ప్యాకేజ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్యాకేజ్ క్లిక్ చేయండి. మనం ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి అంటే కామ్ డాట్ అని స్టార్ట్ చేయాలి. COM డాట్, మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ప్యాకేజ్ 1 అని తీసుకుంటున్నాను. సో కామ్ డాట్ ప్యాకేజ్ 1 అనేది ప్యాకేజ్ నేమ్గా ఇచ్చాను. ఇప్పుడు ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇస్తే న్యూ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లాస్ అనేది ఉంది. క్లాస్ ఇలా క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లాస్ నేమ్ అనేది ఫస్ట్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఏ లెటర్స్ అయినా ఇచ్చుకోవచ్చు, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 1 ప్రోగ్రామింగ్ 1 అని ఇస్తున్నాను. ఇక్కడ క్లాస్ అనేది పబ్లిక్లో ఉంది. అండ్ మనం పబ్లిక్లో మెయిన్ ఫంక్షన్ అనేది తీసుకోవాలి అని అంటే ఇక్కడ చెక్ బటన్ క్లిక్ చేయాలి, లేదా మనం మాన్యువల్గా అయినా మెయిన్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫినిష్ బటన్ క్లిక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామ్ డాట్ ప్యాకేజ్ 1 అనే ప్యాకేజ్లో క్లాస్ క్రియేట్ అయింది. ప్రోగ్రామింగ్ 1 అనే క్లాస్ క్రియేట్ అయింది. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రాజెక్ట్ 1 అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. అందులో సోర్స్లో కామ్ డాట్ ప్యాకేజ్ 1 అనే ప్యాకేజ్ క్రియేట్ చేసాం. ఆ ప్యాకేజ్లో ప్రోగ్రామింగ్ 1 అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాం. మెయిన్ ఫంక్షన్ రాయటానికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని బ్రాకెట్స్లో స్ట్రింగ్ args. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుందాం. ఎంటర్. అండ్ మనం ఒక ప్రోగ్రామ్ని ప్రింట్ చేద్దాం. ఏదైనా ప్రింట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సింది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనే స్టేట్మెంట్ని తీసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. అండ్
ఓపెన్ పారెంథసిస్ అండ్ క్లోజ్ పారెంథసిస్ అండ్ డబుల్ కొటేషన్స్లో రాయాలి, ఏది రాయాలన్నా కానీ. ఇప్పుడు హలో వరల్డ్ అనేది ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ హలో వరల్డ్ అనేది డబుల్ కొటేషన్స్ మధ్యలో రాస్తున్నాను. సెమీకోలన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఎర్రర్స్ ఏమీ రాలేదు. మనం ప్రోగ్రామ్ సేవ్ చేద్దాం. Ctrl+S, దెన్ రన్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లో హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు మనం హలో వరల్డ్కి బదులు ఇంకోటి ఏదైనా ప్రింట్ చేద్దాం. హౌ ఆర్ యు. ఏదైనా డబుల్ కొటేషన్స్ మధ్యలోనే ఉండాలి, ఆ తర్వాత అయితే ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ మనం స్పేస్ ఇద్దాం. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేసి చూద్దాము. సేవ్ చేసి ప్రింట్ చేయండి. Ctrl+S అండ్ రన్. ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ ఆర్ యూ అని ప్రింట్ అయింది. ఇక్కడ మధ్యలో స్పేస్ కూడా వచ్చింది. సో మనం డబుల్ కొటేషన్స్ మధ్యలో ఏదైతే రాస్తామో అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయో లేవో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్ జావా అండ్ ఇది చూసాము. ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేసామో చూశారు. అండ్ హౌ టు క్రియేట్ క్లాస్ని ఎలా క్రియేట్ చేసామో చూశారు. హౌ టు ప్రింట్ ఫస్ట్ ప్రోగ్రామ్, మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా ప్రింట్ చేసి చూసాము. సో ఈ వీడియో ఇంకా ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.